Modal verbs complete explanation 13 modals. Full English Telugu guide for real understanding and usage. ఒకటి What are modal verbs? Modal verbs ante ఏమిటి? Modal verbs are helping verbs that show the speaker's attitude or mood toward the main action. They tell how certain, possible, necessary, or permitted an action is. Modal verbs అనేవి సహాయక క్రియలు. ఇవి మాట్లాడే వ్యక్తి యొక్క భావం, నిశ్చయత, అవసరం, లేదా అనుమతిని వ్యక్తపరుస్తాయి. ఉదాహరణకి ఐ ఈట్ అంటే కేవలం చర్య. కానీ ఐ మస్ట్ ఈట్ అంటే అవసరం, ఐ కెన్ ఈట్ అంటే సామర్థ్యం, ఐ మే ఈట్ అంటే అవకాశం. So modal verbs add meaning, emotion, force, not just tense. 2 Why are they required? ఎందుకు అవసరం? We can use normal verbs like want, need, try, wish etc. But modal verbs make communication shorter, clearer, and emotionally correct. Example: I want to go. Neutral wish. I must go. Strong necessity. I should go. Mild advice. I will go. Decision. I might go. Possibility. Each modal changes the feeling and force of the sentence. సాధారణ వర్బ్స్ తోనూ చెప్పొచ్చు కానీ మోడల్ వర్బ్స్ వాడితే వాక్యం సూక్ష్మంగా, స్పష్టంగా, భావంతోపాటు ఉంటుంది. ఐ వాంట్ టు గో నాకు వెళ్ళాలనుంది. ఐ మస్ట్ గో నేను తప్పనిసరిగా వెళ్ళాలి. ఐ షుడ్ గో నేను వెళ్ళడం మంచిది. ఐ విల్ గో నేను వెళ్ళుతాను. ఐ మైట్ గో నేను వెళ్ళవచ్చు. ఇలా ప్రతి మోడల్ వర్బ్ వాక్యానికి ప్రత్యేక అర్థం, భావం ఇస్తుంది. 13 మెయిన్ మోడల్ వర్బ్స్ 13 ప్రధాన మోడల్ వర్బ్స్. క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్, షల్, షుడ్, విల్, వుడ్, ought, need, dare, used to. 4 డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వివరణాత్మక అర్థం. 1 క్యాన్ కలిగిన శక్తి, సామర్థ్యం, అవకాశం, అనుమతి. యూస్ అబిలిటీ, పాసిబిలిటీ, పర్మిషన్. ఎగ్జాంపుల్స్: ఐ కెన్ స్విమ్. నేను ఈత కొట్టగలను. యు కెన్ గో నౌ. మీరు ఇప్పుడు వెళ్ళవచ్చు. ఇట్ కెన్ రెయిన్ టుడే. ఈ రోజు వర్షం పడవచ్చు. క్యాన్ ఎక్స్ప్రెసెస్ ప్రెజెంట్ అబిలిటీ ఆర్ రియల్ పాసిబిలిటీ. 2 కుడ్ గత సామర్థ్యం, నమ్ర అభ్యర్థన, ఊహ. యూస్ పాస్ట్ అబిలిటీ, పొలైట్ రిక్వెస్ట్, పాసిబిలిటీ. ఎగ్జాంపుల్స్: వెన్ ఐ వాజ్ యంగ్ ఐ కుడ్ రన్ ఫాస్ట్. చిన్నప్పుడు నేను వేగంగా పరుగెత్తగలిగాను. కుడ్ యు ప్లీజ్ హెల్ప్ మీ? మీరు దయచేసి సహాయం చేస్తారా? ఇట్ కుడ్ బీ ట్రూ. అది నిజం కావచ్చు. కుడ్ మేక్స్ ద సెంటెన్స్ సాఫ్టర్ ఆర్ పొలైట్. 3 మే అనుమతి, అవకాశం. యూస్ పర్మిషన్, పాసిబిలిటీ. ఎగ్జాంపుల్స్: యు మే కమ్ ఇన్. మీరు లోపలికి రావచ్చు. ఇట్ మే రెయిన్ టునైట్. ఈ రాత్రి వర్షం పడవచ్చు. మే ఇస్ ఫార్మల్ అండ్ షోస్ పొలైట్ పర్మిషన్ ఆర్ ప్రాబబుల్ ఛాన్స్. 4 మైట్ తక్కువ అవకాశం, ఊహ. యూస్ వీక్ పాసిబిలిటీ, అన్సర్టనిటీ. ఎగ్జాంపుల్స్: హీ మైట్ కమ్ టుమారో. అతను రేపు రావచ్చు. దిస్ మైట్ బి ఏ మిస్టేక్. ఇది తప్పు కావచ్చు. మైట్ ఈజ్ వీకర్ దాన్ మే, యూస్డ్ ఫర్ లెస్ సర్టెన్టీ. 5 మస్ట్ తప్పనిసరి, బలమైన అవసరం. యూస్ obligation, necessity, logical conclusion. Examples: You must wear a helmet. మీరు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. He must be tired. అతను అలసిపోయి ఉండాలి. Must expresses strong necessity or rule. 6 shall ప్రతిపాదన, వాగ్దానం, అధికార భాష. Use future intention, offer, formal suggestion. Examples: I shall return soon. నేను త్వరలో తిరిగి వస్తాను. Shall we go? మనం వెళ్దామా? Shall is formal and mainly used with IV. 7 should సలహా, కర్తవ్య, అంచనా. Use advice, moral duty, expectation. Examples: You should study well. మీరు బాగా చదవాలి. He should be here by now.
అతను ఇప్పటికీ ఇక్కడ ఉండాలి. షుడ్ షోస్ మైల్డ్ డ్యూటీ ఆర్ సజెషన్. 8 విల్ భవిష్యత్తు, నిర్ణయం, సిద్ధత. యూస్ ఫ్యూచర్ యాక్షన్, ప్రామిస్, డెటర్మినేషన్. ఎగ్జాంపుల్స్: విల్ కాల్ యు టుమారో. నేను రేపు మీకు ఫోన్ చేస్తాను. డోంట్ వరీ, ఐ విల్ హెల్ప్ యూ. ఆందోళన పడకండి, నేను సహాయం చేస్తాను. విల్ ఎక్స్ప్రెసెస్ సర్టెంటీ ఆర్ ఇంటెన్షన్. 9 వుడ్ నమ్రత, ఊహాత్మక పరిస్థితి, గత ఉద్దేశం. యూస్ పొలైట్ రిక్వెస్ట్, కండిషనల్, హబిట్యువల్ పాస్ట్. ఎగ్జాంపుల్స్: వుడ్ యూ లైక్ సమ్ టీ? మీకు టీ కావాలా? ఐ వుడ్ గో ఇఫ్ ఐ హ్యాడ్ టైమ్. నాకు టైం ఉంటే నేను వెళ్ళేవాడిని. వెన్ వీ వర్ కిడ్స్, వీ వుడ్ ప్లే ఔట్సైడ్. చిన్నప్పుడు బయట ఆడేవాళ్ళం. వుడ్ ఇస్ సాఫ్టర్, పొలైట్, ఆర్ షోస్ ఇమాజినరీ సిచ్యుయేషన్స్. 10 ought నైతిక బాధ్యత, సలహా. యూస్ మోరల్ డ్యూటీ, అడ్వైస్. ఎగ్జాంపుల్స్: యూ ought టు రెస్పెక్ట్ ఎల్డర్స్. మీరు పెద్దలను గౌరవించాలి. వీ ought టు హెల్ప్ ద పూర్. మనం పేదవారికి సహాయం చేయాలి. సిమిలర్ టు షుడ్ బట్ స్లైట్లీ స్ట్రాంగర్ ఇన్ మోరల్ సెన్స్. 11 నీడ్ అవసరం లేని. యూస్ నెసెసిటీ ఇన్ నెగటివ్ ఆర్ క్వశ్చన్ ఫార్మ్. ఎగ్జాంపుల్స్: యు నీడ్ నాట్ వరీ. మీరు ఆందోళన పడనవసరం లేదు. నీడ్ ఐ కమ్ నౌ. నేను ఇప్పుడే రావాలా? నీడ్ can act as modal when used without t in negative or question. 12 dare ధైర్యం సవాలు. యూస్ courage or challenge. ఎగ్జాంపుల్స్: I dare not speak to him. నేను అతనితో మాట్లాడటానికి ధైర్యం చేయను. Dare you go there? నువ్వు అక్కడికి వెళ్ళగలవా? Used to express boldness or fearlessness in older, formal English. 13 used to గతపు అలవాటు, పరిస్థితి. యూస్ past habit a state, not true now. ఎగ్జాంపుల్స్: I used to play cricket. నేను ఒకప్పుడు క్రికెట్ ఆడేవాడిని. There used to be a park here. ఇక్కడ ఒకప్పుడు పార్క్ ఉండేది. Used to expresses past regular actions which have stopped now. 5 difference from normal verbs, సాధారణ క్రియలతో తేడా. Normal verbs show action. Modal verbs show attitude toward that action. Example: I eat. Action: I can eat. Ability: I may eat. Permission: I must eat. Necessity: I will eat. Future decision: సాధారణ క్రియలు చర్యను చూపిస్తాయి. Modal verbs ఆ చర్యకు భావం లేదా ఉద్దేశంను చూపిస్తాయి. 6 స్పోకన్ అండ్ రిటన్ కాంటెక్స్ట్స్, మాట్లాడే మరియు రాసే సందర్భాలు. స్పోకన్ ఇంగ్లీష్. మోడల్ వర్బ్స్ మేక్ స్పీచ్ న్యాచురల్ అండ్ పొలైట్. కెన్ ఐ కమ్ ఇన్? నేను లోపలికి రావచ్చా? వుడ్ యు లైక్ సమ్ వాటర్? నీళ్లు కావాలా? యు షుడ్ ట్రై దిస్. ఇది ప్రయత్నించాలి. రిటన్ ఇంగ్లీష్. యూస్డ్ ఫర్ రూల్స్, ఫార్మల్ లెటర్స్, అకాడమిక్ రైటింగ్. Candidates must bring their IT cards. Students should maintain discipline. You may apply before 31 October. 7 key rules, ముఖ్యమైన నియమాలు. 1. Modal verb always comes before the base form of the main verb. I can go, not I can't go. 2. No, s or ed form with modals. He can, not he cans. 3. Modals have no infinitive to can, to must are wrong. 4. In negative, add not after modal. I cannot go, you should not lie. 5. In question, modal comes first. Can you help me? Should we start? 8 Summary, సారాంశం. Modal verbs give power, emotion, and precision to language. They are short, direct, and express what kind of action possible, necessary, allowed, or certain. Modal verbs వాక్యానికి స్పష్టత, భావం, ఉద్దేశం ఇస్తాయి. ఇవి లేకపోతే వాక్యం తేలికగా అనిపిస్తుంది కానీ భావం తగ్గిపోతుంది. అందుకే మాట్లాడే మరియు రాసే ఇంగ్లీష్లో ఇవి చాలా అవసరం.
Advanced modal verb forms complete guide English plus Telugu. Modal verbs can join with have, be, or be plus ing forms to express time, past, present, future, and meaning, possibility, doubt, necessity, etc. Let's go type by type. ఒకటి modal plus base verb, simple form. Present or future meaning. Structure. Modal plus base verb. Examples. You must go now. మీరు ఇప్పుడు వెళ్ళాలి. She can sing well. ఆమె బాగా పాడగలదు. They will come tomorrow. వారు రేపు వస్తారు. Used for present or future actions. రెండు modal plus be plus ing continuous form. Expresses action happening now or around now, continuous sense. Structure. Modal plus be plus verb ing. Examples. He may be sleeping. అతను నిద్రపోతున్నాడేమో. She must be working now. ఆమె ఇప్పుడు పనిచేస్తుండాలి. They might be playing outside. వారు బయట ఆడుతున్నారేమో. ఇది ఉంటున్నాడు or జరుగుతుంది అనే భావం ఇస్తుంది. మూడు modal plus have plus we మూడు perfect form. Used to talk about past actions, especially when guessing, doubting, or judging something. Structure. Modal plus have plus past participle we మూడు. Examples. He must have left early. అతను ముందే వెళ్ళి ఉండాలి. She may have forgotten. ఆమె మర్చిపోయి ఉండవచ్చు. They could have helped you. వారు మీకు సహాయం చేసి ఉండవచ్చు. You should have called me. మీరు నాకు ఫోన్ చేసి ఉండాలి. మీనింగ్ ఇన్ తెలుగు. ఇది ఉంది or చేసి ఉండాలి or అయి ఉండవచ్చు వంటి గత ఊహ లేదా పశ్చాత్తాపం చూపుతుంది. 4 modal plus have been plus ing perfect continuous form. Used to talk about actions continuing in the past or ongoing guesses. Structure. Modal plus have been plus verb ing. Examples. He must have been waiting for you. అతను మీ కోసం వేచి ఉన్నాడేమో or వేచి ఉండి ఉండాలి. They might have been working all day. వారు రోజు మొత్తం పనిచేసి ఉండవచ్చు. You should have been studying. మీరు చదువుతూ ఉండాలి. ఇది చేస్తూ ఉన్నాడు or పనిచేస్తూ ఉండాలి or చదువుతూ ఉండి ఉండాలి అనే భావం ఇస్తుంది. 5 modal plus be plus adjective or noun or phrase. Used to show state or description, not action. Structure. Modal plus be plus complement. Examples. She must be tired. ఆమె అలసిపోయి ఉండాలి. It may be true. అది నిజం కావచ్చు. He can be rude sometimes. అతను కొన్నిసార్లు మొరటుగా ఉంటాడు. ఇది స్థితి లేదా లక్షణం చూపించడానికి ఉపయోగిస్తారు. 6 modal plus be plus we మూడు passive form. Used when the action is done to someone, passive voice. Structure. Modal plus be plus past participle we మూడు. Examples. The work must be done today. పని ఈరోజే చేయాలి. The letter may be sent tomorrow. లేఖ రేపు పంపవచ్చు. The rules should be followed. నియమాలు పాటించాలి. ఇది చేయబడాలి or చేయబడవచ్చు వంటి భావం ఇస్తుంది. 7 modal plus have been plus we మూడు perfect passive form. Expresses a past passive meaning, something was done earlier. Structure. Modal plus have been plus past participle we మూడు. Examples. The documents must have been lost. డాక్యుమెంట్లు పోయి ఉండాలి. The project should have been completed by now. ప్రాజెక్ట్ ఇప్పటికి పూర్తయి ఉండాలి. The mistake might have been noticed. తప్పు గమనించి ఉండవచ్చు. ఇది పోయి ఉండాలి or పూర్తయి ఉండాలి వంటి గత పాసివ్ భావం చూపిస్తుంది. 8 డిఫరెన్స్ బిట్వీన్ modal plus have మరియు modal alone. ఎగ్జాంపుల్ 1. He must go. అతను వెళ్ళాలి. Present or future. He must have gone. అతను వెళ్ళి ఉండాలి. Past. ఎగ్జాంపుల్ 2. You should study. మీరు చదవాలి. You should have studied. మీరు చదివి ఉండాలి కానీ చదవలేదు.
మూడల్ ప్లస్ హ్యావ్ అంటే ఎప్పుడూ గత ఊహ ఆర్ పశ్చాత్తాపం ఆర్ గమనింపు. 9 అడ్వాన్స్ ఎమోషనల్ మీనింగ్ భావపూర్వక వ్యత్యాసం. యూ మస్ట్ హ్యావ్ డన్ ఇట్. స్ట్రాంగ్ సర్టెన్టీ నిశ్చయంగా చేశావు, నువ్వు చేశావని నాకనిపిస్తోంది. యూ మైట్ హ్యావ్ డన్ ఇట్. వీక్ పాసిబిలిటీ చేశావేమో, నువ్వు చేసి ఉండవచ్చు. యూ కుడ్ హ్యావ్ డన్ ఇట్. మిస్డ్ ఆపర్చునిటీ ఆర్ రిగ్రెట్ నువ్వు చేయవచ్చును కానీ చేయలేదు. యూ షుడ్ హ్యావ్ డన్ ఇట్. అడ్వైస్ ఆఫ్టర్ ద పాస్ట్ నువ్వు చేయాలి కానీ చేయలేదు. యూ వుడ్ హ్యావ్ డన్ ఇట్. ఇమాజిన్ కండిషన్ పరిస్థితి ఉంటే నువ్వు చేసేవాడివి. స్పోకన్ ఇంగ్లీష్ యూస్. ఇన్ స్పోకన్ ఇంగ్లీష్, these forms show tone, feeling, and attitude. They make speech natural and emotional. Examples: You should have told me earlier. Mild anger or regret. Meeru munde cheppali kada. He must have been joking. Doubt or amusement. Atanu saradaga cheppi undali. They might be coming soon. Hope or uncertainty. Varu twaralo vastunnaremo. You could have helped me. Disappointment. మీరు సహాయం చేయవచ్చును కానీ చేయలేదు. మూడల్ వర్బ్స్ పార్ట్ 3. కంపారిసన్స్, నెగటివ్ ఫార్మ్స్, కండిషనల్ మరియు రిపోర్టెడ్ స్పీచ్ యూసర్స్ ఇంగ్లీష్ తెలుగు గైడ్. Comparison between common modals, confusing pairs. Let's learn the difference meaning, voice and tone, voice each pair explained in simple English plus Telugu. Can versus could. Can present ability or permission, ప్రస్తుతం చేయగలిగినది. Could past ability or polite request, గతం లేదా మర్యాదపూర్వకంగా. Examples: I can swim. నేను ఈత కొడగలను. I could swim when I was 10. నేను 10 ఏళ్ల వయసులో ఈత కొడగలిగాను. Could you help me? మీరు నాకు సహాయం చేస్తారా? మర్యాదగా అడుగటం. Me versus might. మీ ప్రెజెంట్ ఆఫ్ ఫ్యూచర్ పాసిబిలిటీ 50-70%. మైట్ వీక్ పాసిబిలిటీ 20-40%. ఎగ్జాంపుల్స్: ఇట్ మే రెయిన్ టుడే. ఈ రోజు వర్షం పడవచ్చు. ఇట్ మైట్ రెయిన్ టునైట్. ఈ రాత్రి వర్షం పడవచ్చేమో. మే పడవచ్చు, అవకాశం ఎక్కువ. మైట్ పడవచ్చేమో, అవకాశం తక్కువ. షల్ వర్సెస్ విల్. Shall used with I or we, formal, offers, suggestions. Will common for all subjects, future actions. Examples: Shall we go now? మనం ఇప్పుడే వెళ్దామా? I shall help you. నేను నీకు సహాయం చేస్తాను. Formal. They will come soon. వారు త్వరలో వస్తారు. Normal future. Shall ఎక్కువగా మర్యాద or formal వాడకం కోసం. Should versus must. Should advise or mild duty, సలహా or అవసరం. Must strong duty or rule or necessity, తప్పనిసరి. Examples: You should sleep early. మీరు త్వరగా నిద్రపోవాలి. You must wear a helmet. మీరు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. Would versus will. Will definite future, నిశ్చిత భవిష్యత్తు. Would imaginary, polite, or past of will. Examples: I will call you tomorrow. నేను రేపు ఫోన్ చేస్తాను. I would help you if I could. నేను చేయగలిగితే సహాయం చేసేవాడిని. Would you like some tea? మీకు టీ కావాలా? మర్యాదపూర్వకంగా. Ought to versus should. Almost same, but ought to is a bit stronger and more moral. Examples: You should respect elders. మీరు పెద్దలను గౌరవించాలి. You ought to respect your parents. మీరు తల్లిదండ్రులను గౌరవించాల్సిందే. Need to versus must. Need to necessity from situation, బయటి కారణం వల్ల. Must strong necessity or rule, తప్పనిసరి బాధ్యత. Examples: You need to finish this before lunch. మీరు దీన్ని భోజనానికి ముందే పూర్తి చేయాలి. You must submit your id. మీరు తప్పనిసరిగా id ఇవ్వాలి. Can cannot or can't చేయలేను or వీలు కాదు. Could not or couldn't చేయలేకపోయాను. may not చేయకపోవచ్చు. might not చేయకపోవచ్చేమో. shall not or shan't చేయను, formal. should not or shouldn't చేయకూడదు. will not or won't చేయను.
వుడ్ నాట్ or వుడెంట్ చేయకపోవచ్చును. మస్ట్ నాట్ or మసంట్ చేయకూడదు, నిషేధం. నీడ్ నాట్ అవసరం లేదు. ought నాట్ చేయకూడదు. ఎగ్జాంపుల్స్: యు షుడెంట్ స్మోక్, మీరు పొగ త్రాగకూడదు. హీ కాంట్ డ్రైవ్, అతను డ్రైవ్ చేయలేడు. ఇట్ మే నాట్ రెయిన్ టుడే, ఈ రోజు వర్షం పడకపోవచ్చు. యు నీడ్ నాట్ కమ్ టుమారో, మీరు రేపు రావాల్సిన అవసరం లేదు. 3 క్వశ్చన్ ఫార్మ్స్, ప్రశ్నార్థక రూపాలు. స్ట్రక్చర్: మోడల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బేస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్స్: కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరా? మే ఐ కమ్ ఇన్, నేను లోపలికి రావచ్చా? షుడ్ వి స్టార్ట్ నౌ, మనం ఇప్పుడు ప్రారంభించాలా? వుడ్ యూ లైక్ సమ్ కాఫీ, మీకు కాఫీ కావాలా? కుడ్ యూ హెల్ప్ మీ, మీరు సహాయం చేస్తారా? 4 మోడల్స్ ఇన్ కండిషనల్ సెంటెన్సెస్ ఇఫ్ క్లాజెస్. యూస్డ్ టు షో ఇమాజినేషన్, పాసిబిలిటీ ఆర్ రిజల్ట్. ఎగ్జాంపుల్స్: 1. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ, ఐ వుడ్ బై ఏ కార్, నా దగ్గర డబ్బు ఉంటే నేను కారు కొనేవాడిని. 2. ఇఫ్ యూ స్టడీడ్, యు కుడ్ పాస్ ద టెస్ట్, మీరు చదివితే పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారు. 3. ఇఫ్ ఇట్ రెయిన్, వి మైట్ స్టే హోమ్, వర్షం వస్తే మనం ఇంట్లో ఉండవచ్చు. వుడ్ కుడ్ or మైట్ వాడితే అది ఇమాజినరీ ఆర్ పాసిబుల్ పరిస్థితి చూపిస్తుంది. 5 మోడల్స్ ఇన్ రిపోర్టెడ్ ఇండైరెక్ట్ స్పీచ్. When we report someone's words, some modals change to their past forms. He said, I will come. He said he would come. అతను వస్తానని చెప్పాడు. She said, I can do it. She said she could do it. ఆమె చేయగలనని చెప్పింది. They said, it may rain. They said it might rain. వర్షం పడవచ్చని చెప్పారు. He said, we shall meet again. He said we should meet again. మనం మళ్ళీ కలుద్దామని చెప్పాడు. Some modals don't change must, ought, need in reported speech. 6 common errors, తప్పులు, and corrections. He can sings well. He can sing well. Base verb after modal no s. She must to go. She must go. No t after modal. He doesn't can swim. He can't swim. Don't use doesn't with modal. He should goes. He should go. Modal plus base verb only. I must study. I must study. No, to. Spoken casual can, could, will, would, might. Can you help me? మీరు సహాయం చేస్తారా? Written formal shall, may, ought, need to. You shall be informed. మీకు సమాచారం ఇవ్వబడుతుంది. Academic or official must, should. Students must submit forms. విద్యార్థులు ఫారంలు సమర్పించాలి. 8 క్విక్ తెలుగు సమ్మరీ. మోడల్ వర్బ్స్ వాడితే మనం మాటల్లో సామర్థ్యం క్యాన్, కుడ్, అవకాశం మే, మైట్, భవిష్యత్తు షాల్, విల్, వుడ్, సలహా or బాధ్యత షుడ్, మస్ట్, ought, need to, ఊహ, పశ్చాత్తాపం, మర్యాద కుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్. ఇలా అనేక భావాలు చూపవచ్చు. ఇవి లేకుండా ఇంగ్లీష్ మాటలు సహజంగా ఉండవు.